మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహిళా అభ్యర్థికి సీట్ ఇచ్చారు. శ్రీ గొట్టిపాటి లక్ష్మి గారు మాకు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మాకు ఎవరినైనా మాకు టీడీపీ తరపు నుంచి కానీ జనసేన తరపు నుంచి కానీ మాకు అభ్యర్థిని చాలా ఆలస్యం చేశారు. కానీ మాకు లేడీ అభ్యర్థిని ఇవ్వడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేము మా అభ్యర్థి అయిన గొట్టిపాటి లక్ష్మి గారిని మేము ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాము. మా మహిళా తరపులందరిన నేను గొట్టిపాటి లక్ష్మి గారికి దర్శికి స్వాగతం పలుకుతున్నా. జై జనసేన, జై టీడీపీ. లేట్ ఏమో గెలవడం మాత్రం పక్కా. రావడం లేట్ ఏమో గానీ గెలవడం మాత్రం పక్కా. రేపు అసెంబ్లీలో అడుగు పెట్టేది కూడా గొట్టిపాటి లక్ష్మి గారు మాత్రమే. కడియాల వెంకటేశ్వరరావు గారి కోడలు లలిత్ సాగర్ గారి మిస్సెస్ అయినటువంటి గొట్టిపాటి లక్ష్మి గారు గొట్టిపాటి పులిబిడ్డగా ఆవిడ అసలు అత్యధిక మెజార్టీ తోటి మన దర్శి నియోజకవర్గంలో గెలుపొందుతారని అసలు ప్రగాఢ నిశ్చయంతో ఇంకా నో డౌట్ అండి లేదు. మహిళగా మాకు చేయూతని చాలా చాలా అందిస్తారు ఆవిడ. కంపల్సరీ మేమందరం కూడా టీడీపీకి ఓటేసి లక్ష్మి గారిని గెలిపిస్తామని అసలు చెప్తూ ఉన్నాం, అందరం చెప్తూ ఉన్నాం. అనండమ్మ అందరూ జై తెలుగుదేశం. మొదటిసారిగా మన గొట్టిపాటి వంశాన్ని పుట్టిన బిడ్డ ఈ దర్శికి మహిళగా రావడం అనేది నిజంగా మా అదృష్టం అని భావిస్తూ ఆమెని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మరీ అందరినీ కూడా కోరుతూ అందరూ గెలిపించాలని మరీ ప్రార్థిస్తూ ఉన్నాం. ఎలా ఉంటుంది టీడీపీ ప్రారంభ సభ ఇక్కడ మాత్రం గొట్టిపాటి లక్ష్మి గారు దాదాపు అంటే ఒక 20,000 మెజార్టీతో కూడా ఆమెను గెలిపిస్తామని మేము దర్శి నియోజకవర్గం నుంచి మేము 4గా చెప్తున్నాం. ఈసారి భూసేపల్లి శివప్రసాద్ రెడ్డి మాత్రం అసలు భూస్థాపనతో కూడా ఓడిపోతాడు. అది తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా భారీ మెజార్టీతో కూడా వస్తుందని మా అభిప్రాయం. ఈరోజు ఎన్నడూ లేని విధంగా కనివిని ఎరగని విధంగా మా దర్శి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలి మహిళ ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తున్నటువంటి గొట్టిపాటి లక్ష్మి కడియాల గారికి దర్శి నుంచి స్వాగతం సుస్వాగతం. అయితే లక్ష్మి గారు రావడం అనేది శుభ పరిణామం. అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇది. అందుకు ఇక్కడ ఈరోజు 3 గంటలకు బయలుదేరితే ఇప్పటి వరకు కూడా 4 కిలోమీటర్లు కదలనటువంటి లక్ష్మి గారి ర్యాలీ. ఎందుకంటే జనాలు ఆ విధంగా స్పందిస్తా ఉన్నారన్నమాట. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని చూసేటువంటి వ్యక్తులకి, ఆపోజిట్ లో ఉన్నటువంటి వ్యక్తులకి, ఆమె మీద పోటీ చేసేటువంటి అభ్యర్థికి ఈరోజు గుండెల్లో రైళ్లు పరిగెత్తడం అనేది మనం అందరము జనాలందరూ కూడా చూస్తా ఉన్నటువంటి సందర్భం. అయితే లక్ష్మి గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారని దర్శి ప్రజలకు ఒక ఆడబిడ్డగా ఈరోజు ఆమె ఒక గురువారం రోజున ఇక్కడికి వస్తున్నటువంటి వ్యక్తి. లక్ష్మి గారికి ప్రతి ఒక్క ఆడపడుచు కూడాను ఘన స్వాగతం పలుకుతూ కోలాటాలు భజనలతో కూడా ఆమెకు గజమాలలతో స్వాగతాలు పలుకుతూ ఉన్నారు. ఎక్కడికక్కడికి హారతులు. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారే నేనే ఒక గొట్టిపాటి లక్ష్మిని, నేనే ఒక కడియాల లక్ష్మిని అని ప్రతి ఒక్క ఆడపడుచు కూడా ఊహించుకున్నటువంటి సందర్భం ఇది. మరి ఈ సందర్భాన్ని చూసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు ఉప్పొంగిపోతా ఉన్నారు. భారీ మెజారిటీ తోటి గొట్టిపాటి లక్ష్మి కడియాల గారు గెలవడం తథ్యం. మరి ఈ దర్శిలో తొలి మహిళా అభ్యర్థిగా మరి ఆమె ఒక మంచి మెజారిటీ తోటి గెలిచి రాష్ట్రానికి
ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా నిలబడుతుందని మరి ఈ దర్శి ప్రజానీకం తరఫున మేము కోరుకుంటా ఉన్నాం, ఆస్వాదిస్తా ఉన్నాం. దీన్ని ప్రజలందరూ కూడా నా ఒక్కదానిది కాదు ఈ వాయిస్, ప్రజలు దర్శిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ఓటరు, నార్మల్ పీపుల్ కూడా మాట్లాడేటువంటి మాట ఈ రోజు మీ మీడియా ముఖంగా నేను చెప్తా ఉన్నా. అంతే తప్ప నా ఒక్కదాని వాయిస్ అయితే కాదు. అందుకని గొట్టపాటి లక్ష్మీ కడియాల్ గారు ఈ రోజు దర్శకొచ్చేటప్పటికి ఎంత టైం అయిద్దని వెహికల్తో జనాలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. మరి ఇలాంటి శుభ పరిణామాన్ని మరి మీడియా వారు కూడా బ్రహ్మాండంగా చూయిస్తారని, ఆమెకు మీ ఆశీస్సులు కూడా ఉండాలని, మెండుగా ఉంటాయని, ప్రజలందరూ కూడా ఆమెను ఆశీర్వదించేటువంటి వైనాన్ని చూస్తే ఇప్పుడే గెలిచినట్టు అనిపిస్తా ఉంది. మరి ఇటువంటి వాళ్ళు మా గొట్టపాటి వారి వంశం నుంచి ఆమె రావటం మా అందరికి కూడా గర్వించదగ్గ విషయంగా ఉందని మీడియా ముఖంగా చెప్పుకోండి. జై చంద్రబాబు.